తమిళనాడు తిరువనామలై అరుణాచలేశ్వర టెంపుల్లో భద్రతా లోపం అయితే బయటపడింది. హైదరాబాద్కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు భవనీష్, మహేష్గా అయితే మాత్రం గుర్తించారు. వారిద్దరూ కూడా మెటాకి సంబంధించినటువంటి ఒక స్మార్ట్ గ్లాస్ అయితే ఉపయోగించి ఒక భద్రత అంటే సెక్యూరిటీను కూడా లోపలికి దాటుకొని ఆ ఒక గ్లాసుకు సంబంధించింది కూడా అంటే మెటాకి సంబంధించినటువంటి ఆ గ్లాసులో కెమెరా అయితే ఫిక్స్ అయి ఉంటుంది. ఆ గ్లాసులో కెమెరాను అమర్చుకొని లోపలికి వెళ్ళేసి సాక్షాత్తు అరుణాచలేశ్వరికి సంబంధించినటువంటి మూల విరాట్ని అలాగే అమ్మవారిని కూడా ఫోటోలు వీడియోలు అయితే చిత్రీకరించింది. ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ అమిత్ షా కూడా అరుణాచలేశ్వర టెంపుల్ పర్యటన నేపథ్యంలో ఈ యొక్క లోపం బయటపడడంతో ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశంలోనే అత్యధిక ఎక్కువగా భద్రత కల్పించేటువంటి వ్యక్తుల్లో అమిత్ షా కూడా ఒకరు. అటువంటి అమిత్ షా ఈరోజు రేపు 2 రోజులు అయితే మాత్రం అరుణాచలేశ్వర టెంపుల్ అలాగే తిరువనామలైలో కొన్ని ఏరియాస్లో అయితే మాత్రం పర్యటించనున్నారు. పర్యటించేటువంటి కొద్ది గంటల ముందే ఇటువంటి భద్రతా లోపం బయటపడడంతో పాటుగా ఇది ఒక చర్చనీయాంశంగా మారి వారిద్దరిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. వారిద్దరూ కూడా హైదరాబాద్కి చెందినటువంటి భవనీష్, మహేష్గా అయితే గుర్తించారు. వాళ్ళు చిత్రీకరించేటప్పుడు ఆ ఒక స్మార్ట్ గ్లాసులో ఉన్నటువంటి కెమెరా పక్కన ఉన్నటువంటి లైట్ బ్లింక్ అవుతూ ఉండడం అయితే మాత్రం సెక్యూరిటీ గార్డ్స్ అయితే గమనించడం అయితే జరిగింది. ఆ ఒక గ్లాసును కూడా ఆ బ్లింక్ అయ్యేదాన్ని కనిపెట్టి ఆ ఒక వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వారు ఉద్దేశపరకంగా ఏమైనా రికార్డ్ చేశారా లేదా కుట్రపూరితమైనటువంటిది ఏదైనా కూడా చేశారా అన్న దానిపైన కూడా విచారణ అయితే చేపడుతున్నాయి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ పర్యటన నేపథ్యంలో 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే తిరువనామలైకి సంబంధించినటువంటి ఆలయాలు అలాగే అరుణాచల ఆలయం అంతా కూడా 3 అంచెల భద్రతతో పాటుగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు లోపల ఇటువంటి చిత్రాలని చిత్రీకరించడం అలాగే లోపల డైరెక్ట్గా మూల విరాట్ని ఒక టెంపుల్కి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ చేయడం అనేది అయితే మాత్రం ఇప్పుడు అది ఎటువంటివి దానికి దారి తీస్తుందా అన్న దానిపైన అయితే కూడా సందేహాలు అయితే ఉన్నాయి. ఇక వారిద్దరూ కూడా దాన్ని ఉద్దేశపూర్వకంగా రికార్డ్ చేశారా లేదంటే ఇంకేదైనా దాని వెనక ఇంకేదైనా ఉన్నదా అన్న పైన అయితే మాత్రం ఇప్పటి వరకు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. ఈ యొక్క ఘటన కలకలం రేపడంతోనే పోలీసులు కూడా అప్రమత్తం అయ్యేసి ఒక హోంశాఖ అంటే అమిత్ షాకి సంబంధించినటువంటి పర్యటన కూడా మరింత పటిష్టం చేయాలనేసి అయితే మాత్రం చేశారు. ఎందుకంటే ఇవంతా కూడా ఆలయంలో ఇవంతా ఆలయాలకి సంబంధించినటువంటి నిబంధనలకి వ్యతిరేకంగా కూడా ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్ళేటువంటి ప్రతి భక్తుడు కూడా ఫోన్ కానీ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వస్తువులు కానీ అలాగే కెమెరాలు ఇవన్నీ కూడా లోపలికి అలో లేకుండా చేసింది అయితే ఆలయం అయితే మాత్రం. కానీ వాటన్నిటిని తప్పించుకొని ఒక మెటా గ్లాసులో ఒక కెమెరాను అమర్చినటువంటి ఒక మెటా రైబాన్ గ్లాస్ని అయితే మాత్రం లోపలికి తీసుకెళ్లడం అది కూడా మొత్తం అన్నీ కూడా ఆలయం లోపల ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా చిత్రీకరించడం అనేది అయితే మాత్రం ఇప్పుడు కలకలంగా కూడా రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 2 రోజులు పర్యటన నేపథ్యంలో ఇటువంటి ఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఉండేందుకైతే మాత్రం పోలీసులు భారీ బందోబస్తు అయితే
ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు వారు హైదరాబాద్కి చెందినటువంటి భవనీష్, మహేష్లుగా మాత్రమే గుర్తించారు. వారి దగ్గర నుంచి ఇంకా కీలకమైనటువంటి సమాచారం కూడా రాబడుతున్నాం. వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తూ ఉన్నాం అనేసి అయితే మాత్రం తమిళనాడు పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది.